శారీస్లో మరిన్ని డిఫరెంట్ కలెక్షన్స్ చూపించడానికి నేను రెడీగా ఉన్నాను. మరి మీరు కూడా రెడీగా ఉన్నారా చూడడానికి? ఎస్. సో మరి నేను ఇక్కడికి వచ్చేసానంటే కొత్తపేటలో ఉంటున్నాను ద సిరీ షాపింగ్ మాల్ కండి. విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 1622 అలా దిగేసేయండి. నరసింహపౌరి కాలనీ ఎదురుగానే ఉంటుంది. అటు కాలనీ లోపలికి ఎంటర్ అయిపోయి ఒకే ఒక రైట్ తీసుకున్నారనుకోండి ఓ పెద్ద షాపింగ్ మాల్ కనిపిస్తుంది. అదే ద సిరీ షాపింగ్ మాల్. నేనైతే వచ్చేసాను. మీరు కూడా ఎప్పుడు వస్తారో మరి ఆలోచించుకోండి. శారీస్ అయితే మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి, చూపించేస్తాను. ఇప్పుడు ఈ శారీ వచ్చేసి మంగళకోట్ శారీ అండి. మంగళకోట్ శారీ అండ్ సూపర్ సబ్. చూడడానికి అయితే అమ్మో వెయిట్ ఎలా ఉంటుందో ఏంటో అనిపిస్తుంది కదా, సేమ్ నేను కూడా అదే ఫీల్ అయ్యాను. బట్ వెయిట్ లెస్ అండి, అస్సలు వెయిట్ లేదు. అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంది ఈ శారీ వచ్చేసి. మంగళకోట్ శారీ అనమాట. ఇది వచ్చేసి మనకి లైట్ బ్లూ కలర్, అంటే పేస్టల్ కలర్స్ అనుకోండి. ఒక రకంగా పేస్టల్ కలర్స్ని మనం ఎగ్జాక్ట్గా కలర్స్ అయితే మెన్షన్ చేయలేము, కానీ బట్ లైట్ లావెండర్ టైప్లో లైట్ బ్లూ కలర్ టైప్లో ఉంది కదా, సో అలా అనమాట. ఆ శారీ పైన ఏంటంటే ఇది మొత్తం కూడా వర్క్ శారీస్ అండి. కంప్లీట్గా హెవీ వర్క్ ఉంటుంది కంప్లీట్గా దీనిపైన అంతా కూడా. హ్యాండ్ మేడ్ అండి ఇదంతా కూడా. దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇక్కడ మీరు చూసారా బోర్డర్స్ పైన కింద సేమ్ సైజ్ బోర్డర్స్ అండ్ సేమ్ డిజైన్ కదా. ఇదేం బోర్డర్ అంటే టిష్యూ ప్యాచ్ వర్క్ అండి. ఇక్కడ మీరు మధ్యలో ఫ్లవర్స్కి ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా గ్రీన్, పింక్, అలాగే బ్లూ, ఇదంతా కూడా టిష్యూ మిక్స్ అయ్యిందండి. టిష్యూ ప్యాచ్ వర్క్, అది కూడా ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ ఉంది కాబట్టి ప్యాచ్ అనమాట. కంప్లీట్గా ప్యాచ్ వర్క్ వచ్చేసింది. బోర్డర్ కూడా కంప్లీట్గా కట్ బోర్డర్ వచ్చేసింది. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఓవరాల్ శారీ మొత్తం కూడా డిజైన్ ఉంటుందండి, ఎక్కడ వదలలేదు. సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ సేమ్ బోర్డర్స్ అనేది కంటిన్యూ అవుతాయి. అలాగే ఇక్కడ మీరు పళ్ళు చూసినట్లయితే పళ్ళులో కూడా మనకి సేమ్ పళ్ళు, సేమ్ కంటిన్యూషన్ వర్క్, కంటిన్యూషన్ శారీ అనమాట. కంటిన్యూషన్ బోర్డర్, కంటిన్యూషన్ డిజైన్ అనేది ఉంటుంది అనమాట పళ్ళుకి కూడా. అట్ ద సేమ్ టైం మనకి ఆ బ్లౌజ్ మీరు చూసినట్లయితే బ్లౌజ్లో ఏ సపరేషన్ ఏం లేదండి, ఎందుకంటే వేరే కలర్ ఏమి ఇవ్వలేదు ఈ బ్లౌజ్లో. కాకపోతే ఏంటంటే ఇలాగా టిష్యూ టైప్లో ఇట్లా కాకుండా ప్లెయిన్ కలర్ ఇచ్చారండి. ప్లెయిన్ కలర్ బ్లౌజ్ పైన ఆ వర్క్ అనేది కంటిన్యూ చేశారు. జస్ట్ మనకి బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆ బోర్డర్స్ అనేది కంటిన్యూ చేయడం జరిగిందనమాట. సో మరి ఇంత బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసి 5000 రూపీస్ అండి. మరి ఓవరాల్గా శారీ ఎలా ఉంది అనేది చూడండి. 5000 కాదు, దీనికి డిస్కౌంట్ కూడా మీ అందరికీ అందిస్తున్నారు. 30% డిస్కౌంట్ని అందిస్తున్నారు. చూసారు కదా, ఇదిగో ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. ఓవరాల్గా మనకి పళ్ళు, శారీ ఇదంతా కూడా దీంట్లో కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం ఇప్పుడు. సో ఇదేంటంటే ఇప్పుడు నేను చూపించేది లైట్ బ్లూ కలర్ కదా, ఇదేంటంటే లైట్ లావెండర్ అనమాట. ఈ లైట్ లావెండర్ కలర్లో ఒకటి, అలాగే ఇది వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ అంటాం కదా, లైట్ మెహందీ గ్రీన్ కలర్లో ఒకటండి. ఇవన్నీ కూడా టిష్యూ ప్యాచ్ వర్క్ అనేది వచ్చేస్తాయి. అండ్ నేను మీకు బ్లౌజ్ సపరేట్గా చూపించట్లేదు, ఎందుకంటే సేమ్ అదే బ్లౌజ్, కాకపోతే ఈ టిష్యూ అనేది మిక్స్ కాకుండా ప్లెయిన్ కలర్లో వస్తుంది అనమాట బ్లౌజ్. ఇది కూడా మనకు ఒక లైట్ వైన్ కలర్ అంటాం కదా, అట్లా వైన్ కలర్. ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి. సో పీచ్ కలర్, ఇది వచ్చి లైట్ పీచ్ కలర్. ఇవన్నీ కూడా పేస్టల్ కలర్స్. ఇక్కడ మీరు చూసారు కదా, ఇదంతా కూడా టిష్యూ ప్యాచ్ వర్క్ అనేది ఉంది. ఓవరాల్ శారీ మొత్తం కూడా హెవీ డిజైన్ ఉంది. అందుకోసం మనకి ఈ శారీ వచ్చేసి ఇవన్నీ కూడా 5000 రూపీస్ అండి. ఈ శారీస్ 30% డిస్కౌంట్ అనేది అందరికీ అందిస్తున్నారు. ఛానల్ ఎవరైతే చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి మరో 10% డిస్కౌంట్ని కూడా అందిస్తున్నారు. కాబట్టి నచ్చితే ఆర్డర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కుదిరించుకొని మరి ఒకసారి సిరీ షాపింగ్ మాల్కి విచ్చేసారనుకోండి, వీటితో పాటు మరిన్ని డిఫరెంట్ కలెక్షన్స్ని కూడా చూడొచ్చు. అంటే ఆ క్వాలిటీ మీకు తెలుస్తుంది కాబట్టి ఆ క్వాలిటీని మీరు కూడా ఫీల్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం మనకి సిరీ షాపింగ్ మాల్ ఏంటంటే అన్నీ కూడా హోల్సేల్ ధరలకి మీ అందరికీ అందిస్తున్నారు కస్టమర్స్కి. అట్ ద సేమ్ టైం కస్టమైజ్డ్ కూడా ఉంటాయండి. మీకు ఎలా కావాలి ఏం కావాలనేది చెప్తే కూడా వీళ్ళు చేసి పెడతారు, తెచ్చి పెడతారు. సో ఒకసారి రావడానికి ట్రై చేయండి. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని డిఫరెంట్ కలెక్షన్స్తో నేను మీ ముందు ఉంటాను. అంతవరకు నమస్తే.